కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. క్రైస్తవ్యంలో దొంగలు పడ్డారండి. నిజంగానే చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే చందముగా యేసుక్రీస్తు పేరు చెప్పుకుని ఈ రోజున ఎంతోమంది డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో భాగంగా దేవుని సేవకులమని వారికి వారే ప్రకటించుకుంటూ వారిలో దైవభక్తి ఏమాత్రం లేకపోయినా పరిశుద్ధ లేఖనాలను గురించినటువంటి లోతైన ఆలోచన సంగ్రహింపు లేకపోయినా వారికి వారే నిర్ణయాలు తీసుకుని బోల్డంత ఖాళీ టైం ఉంటుంది, వారానికి ఒక్క రోజు 2 గంటలు అలాగ స్టేజ్ మీద నిలబడి ఏదో ఒకటి మాట్లాడి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ వారాంతంలో జరిగినటువంటి ఆ వారమంతా జరిగినటువంటి న్యూస్ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తీసుకొని నేషనల్ లోకల్ ఇంటర్నేషనల్ విషయాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో వాడు వింటున్నది, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నది, యూట్యూబ్లలో చూస్తున్నది, కాంట్రవర్షియల్గా లేనివి క్షేమకరంగా ఉండేవి అతని మీద పోలీస్ కేసులు కాకుండా ఉండేవన్నీ కూడా అవన్నీ సెలెక్ట్ చేసుకొని వాటిని పిక్ చేసుకొని వాటిని మాట్లాడేసి నేను దేవుని వాక్యాన్ని ప్రకటించేస్తున్నాను అనేటువంటి ఆ ఫీలింగ్లో బతికేస్తున్నారు. చూడండి, చాలామంది తయారయ్యారండి. అంటే మామూలుగా సాధారణమైనటువంటి వస్త్రాలతో ప్యాంట్ షర్ట్ వేసుకుని దేవుని వాక్యాన్ని చెప్తే ఎవడు వినట్లేదండి. అయ్యగారు ₹1,00,00,000 కారులో రావాలి, వాడి పక్కన బౌన్సర్లు ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఎంత సింపుల్గా బ్రతికినాడో ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. అపోస్తులు ఎంత సింపుల్గా బ్రతికినారో, నిరాడంబరంగా బ్రతికారో మనందరికీ తెలుసు. కానీ నేటి దైవ సేవకులు దైవజనులని పిలువబడుతూ చలామణి అవుతున్నటువంటి వారు అలాగ లేకపోవడం దారుణం. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 17 వరకు, అంటే ఒక గాడ్స్ వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన స్టైల్లో మీ నడుమునకు సత్యము నీతి అను మైమరపు పాదములకు సమాధాన సువార్త వలన నయన సిద్ధ మనసు అనేటువంటి జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము, రైట్, ఇవన్నీ ఉన్నాయి. అది దేవుడి వర్షన్, గాడ్స్ వర్షన్ అన్నమాట. మరి ఫాల్స్ ప్రీచర్స్ వర్షన్ ఏంటి, ఫేక్ పాస్టర్స్ వర్షన్ ఏంటంటే నేను చదివి వినిపిస్తాను చూడండి. నడుమునకు సత్యము అని దేవుడు చెప్తుంటే వీళ్ళేమో నడుమునకు డబ్బు సంచి అనేటువంటిది కట్టుకొని యాజకుల వల్లే ఫీల్ అవ్వడానికి ఒక యూనిఫామ్ తొడుక్కొని సమాధాన సువార్త అనే జోడు అస్సలు తొడుగుకొనక దశమ భాగం ఇస్తావా చస్తావా అనేటువంటి డాలును పట్టుకుని బెదిరిస్తూ వారి స్వరక్షణ నిమిత్తము శిరస్త్రాణమును ధరించి కానుక పెట్టి దగ్గరే నిలబడి ఉండి ఇంతిస్తేనే పెళ్లి చేస్తా, ఇంతిస్తేనే ఆ సమాధి దగ్గర నిలబడి ఆ శవాన్ని గురించి నేను దేవా ఈ బిడ్డను చేర్చుకున్నానని అందరి సమక్షంలో నేను ప్రార్థన చేస్తా అని బెదిరింపుల ఖడ్గమును ధరిస్తున్నటువంటి నేటి దొంగ బోధకులు కాదంటారా? ఏమంటే కానుకల ముచ్చట తీయకుండా దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారు ఎక్కడో లక్షలో ఒకరిద్దరు ఉంటారు అంతే. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఏ డినామినేషన్కైనా వెళ్ళండి. కొన్ని డినామినేషన్స్లో అయితే ఒక సర్వీస్ ఉండదండి, 3 సర్వీసెస్ ఉంటాయి. కొన్నిట్లో 4 కూడా ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఉండే మెజారిటీ లాంగ్వేజ్ పీపుల్ కమ్యూనిటీని బట్టి ఎక్కువ మంది హిందీ వాళ్ళు ఉంటే హిందీ సర్వీస్ మార్నింగ్ లాగానే ఈవినింగ్ కూడా జరుగుతుంది. సో నాట్ ఓన్లీ మార్నింగ్ సర్వీస్, ఆల్సో ఈవినింగ్ సర్వీస్. అంటే మార్నింగ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారట కాబట్టి ఈవినింగ్ సర్వీస్ అనమాట. సో మార్నింగ్ రాని వాళ్ళు ఈవినింగ్ వస్తారు. ఉదయాన్నే బల్లలో పాలు పంపులు పొందలేని వాళ్ళు ఈవినింగ్ బల్లలో పాలు పంపులు పొందొచ్చు. సరే, బల్ల అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరికైనా ఇవ్వచ్చు. అది తెల్లవారుజామున, అర్ధరాత్రి, లేకుంటే రాత్రిపూట, మధ్యాహ్నం పూట ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ బల్ల ఈ సమయంలోనే ఇవ్వాలి, ఈ రోజునే ఇవ్వాలి, నెలకు ఒకసారి ఇవ్వాలి, ఇవన్నీ తప్పుడు సమాచారం, తప్పుడు ప్రవక్తలు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి, ఉచితంగా స్వస్థపరచండి, ఉచితంగానే మీరు సమస్త దైవ సేవను నడిపించండి అని యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులకు తన శిష్యులకు చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు కానుకలు అడుక్కునేవాడిని కూడా దైవ సేవకుడని, దైవజనుడని మీరు పిలవడం కరెక్ట్ అని అంటారా? చిన్న సంఘాలను కొనేసి వాటిని బడా సంఘాలు సంఘములతో కలిపేసుకుని
వ్యాపారం చేస్తున్నటువంటి వారిని కూడా దైవజనుడు, దైవ సేవకులు అని అనడం కరెక్ట్ అని అంటారా? క్రీస్తు పేరు చెప్పుకుని ఎన్ని అబద్ధాలు చెప్తున్నారండి. అసత్యము అనేటువంటి ఈ బెల్ట్ను వాడుతున్నారు ఈ రోజున. వాక్యము సత్యము, దీన్ని ప్రకటించడం పక్కన పెట్టేశారు. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటనను ఒక గంట సేపు ప్రసంగంగా చెప్పడం, సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను గురించి వీరి అభిప్రాయాలను తెలియజేసే విషయమై న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ అని వస్తుంది కదా, అంటే సంపాదకీయం అంటారు కదా, ఆ సంపాదకీయం వలె వీళ్ళు వారికి నచ్చినటువంటి విషయాలను, వారి ఇష్టాలను, వారి అభిప్రాయాలను వారు తెలియచేస్తూ ఆ క్రమంలో కొన్ని ఉదాహరణలు ఇస్తూ కొన్ని చీప్ కామెడీకి సంబంధించినటువంటి కొన్ని పనికిమాలిన జోకులు వేసి వాటిని వెళ్ళిన నవ్విస్తూ ఒక గంట సేపు మాట్లాడేసి నేను ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించాను అని ఫీల్ అవుతున్న వారిని కూడా దైవజనులు, దైవ సేవకులని అనొచ్చా? ఎలా అంటారండి? చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నిరాడంబరంగా బ్రతుకుతూ నిస్వార్థమైనటువంటి సేవని చేయాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటున్నారు నాయన. ₹1 కూడా ఆశించకుండా నిస్వార్థమైన సేవ చేయాలని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి స్వస్థపరిచి మీ సేవలో బహుకాలము వారిని మంచి ఆయుష్కాలముతో వారిని ఆశీర్వదించి వాడుకుంటారని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఆమేన్. థ్యాంక్ యూ.